పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీ కల్వరి ప్రేమను తలచినప్పుడెల్లా నా హృదయం ఉప్పొంగునయ్యా. మొక్కగలిసి దివ్య ప్రసాద నాదుని మన మనలోనికి పలుకుతూ ఆహ్వానిస్తున్నాం. బిడ్డలందరితో పాటు మనందరి దేశంలో ఖర్చుకుంటా తుమ్మ బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతగా అతడు చేయు ప్రతి పనిలో దేవుడు తోడై ఉన్నట్టుగా చేయబడిన ప్రతి కార్యక్రమాలన్నీ సఫలమగునట్టుగా పరిశుద్ధ గారికి వారందరూ మంచి ఆరోగ్యం కొరకు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. తోట ప్రకాష్ తల్లి మంచి ఆరోగ్యం కొరకు ప్రభువు ఎల్లప్పుడూ ఆమెను కాపాడునందుకు కృతజ్ఞతగా పరిశుద్ధ గారి వారందరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. మీరు బాబురావు సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతగా వంశీ రాస్తున్న రైల్వే ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్టుగా వందన నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్టుగా జన్మదిన దీవెనలు ఎంబీబీఎస్ సీట్లో వచ్చినట్టుగా పిల్లలు దేవునితో ఎదిగినట్టుగా మీరు పరిపూర్ణ మంచి ఆరోగ్యం బిజినెస్ డెవలప్మెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. వందన హ్యాపీ బర్త్డే టు యు అండ్ గాడ్ బ్లెస్ యు. అలాగే వర్షిప్ రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాసినట్టుగా జ్ఞానం జ్ఞాపకశక్తి కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న పోతిరెడ్డి కిరణ్ కుటుంబం. దాసరి ప్రసాద్ స్వప్న రెండవ సంతానంగా మగ బిడ్డను ప్రసాదించినట్టుగా దాసరి ప్రసాద్కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఆటంకాలు తొలగిపోయినట్టుగా స్వప్నకి H1B లాటరీలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చినట్టుగా దాసరి నైనికాకి మాటలు స్పష్టంగా వచ్చినట్టుగా ఎరింటి బ్రెస్ట్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. మల్లెపూడి విజయ్ కుమార్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కరుణామయిని కారుణ్య కిరణాలు వినియోగించినట్టుగా విజయ ఓల్డ్ ఏజ్ హోమ్ అభివృద్ధి కుటుంబ శ్రేయస్సు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. విజయలక్ష్మి ఆకుల జాన్కి పునీత జోసెఫ్ గారి మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న వారు పీటర్ కుటుంబ సభ్యులు. అలాగే తిరుమల రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఫాతిమా మేరీ కుటుంబం ప్రత్యేకతలను నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం తిరుమల రెడ్డి, నారెడ్డి, అల్లం బాలరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. మనోజ్ రెడ్డి, అశ్రుత సంతానవరం మంచి ఆరోగ్యం నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. బల్తారెడ్డి శౌర్యులు విజయ మేరీ తలను నెరవేరినట్టుగా దేవుడు చేస్తున్న చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా వర్షిల్ జెసికా దైవ జ్ఞానం దైవ భయంతో ఎదిగినట్టుగా వర్షిల్ రాయబోయేంత 4 ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్టుగా దేవుడికి సాక్షిగా నిలబడినట్టుగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. మెట్టుపాల్రెడ్డి నిర్మల మేరీ కుటుంబం కృతజ్ఞతగా బాల్రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు దేవుని కాపుదల సంరక్షణ చిన్నారి బిడ్డల మంచి ఆరోగ్యం జ్ఞానం మరియు జి ఆనంద్ రెడ్డి మేరీ పూజిత సంతానవరం ఏరువా సంతోష్ రెడ్డి అశ్విత సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం థామస్ రెడ్డి ఆరోగ్య మేరీ అల్లం సునీత్ రెడ్డి శ్రావణి అనిత మానసి ఎస్ శ్రేతన్ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. బాసాని ప్రీతిరెడ్డి, అనురాగ్ రెడ్డి సంతానవరం మరియు అల్లం ప్రశాంత్ రెడ్డి అవినాష్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. సుజాత ప్రతాప్ రెడ్డి సుందరి కుటుంబం ప్రత్యేకతలను నెరవేరినట్టుగా సమస్యలన్నీ విడుదల బాధితుల గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి సంతానవరం కొరకు మరియు సహోదరి యువకుల మంచి ఉద్యోగం కొరకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్య ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారి మరియ ప్రణ్య మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారి బాలడి నాశమ్మ
థామస్ రెడ్డి అనస్తాసమ్మ కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీ దాసరి బాలజోజి గారి మంచి ఆరోగ్యం, మేరియాన్ సురక్షితంగా ఇండియా చేరినందుకు కృతజ్ఞతగా బాలజోజి గారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని చుండగా చికిత్స చేసే డాక్టర్ గారి ద్వారా హస్తం ద్వారా ప్రభు తన హస్తం నుండి స్వస్థతను దయచేసినట్టుగా దేవుని కారుణ్యం మనకు ఉన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అంబాటి ప్రతికారెడ్డి ఈ దినం రాయించిన 10th పరీక్ష తరగతి ఎగ్జామ్లో ప్రభు తోడే ఉన్నట్టుగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికీ మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన అంబాటి సాగర్ రెడ్డి, అంబాటి మేరీ, అలాగే తిరుమల రెడ్డి జోసెఫ్, క్రాంతి, ప్రతిమ, మైరా, ఆర్వి కుటుంబంలోని వారందరిపై దేవుని దీవెనల కొరకు, చిన్నారి బిడ్డలందరికీ మంచి జ్ఞానం, వివేకం కొరకు, జోసెఫ్, క్రాంతికి సంపూర్ణ స్వస్థత, గాలి అజిత్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజనాథ్ ఈ యొక్క గుర్తులను అర్పించి ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యులు, డెల్విన్ మొదటి జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే సిస్టర్ శాంతి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు ప్రభు రమ్య కుటుంబం. డెల్విన్ చిన్న బిడ్డ దేవుడు ఆశీర్వాదం నిండుగా పొరలేరు దీవించాలని హ్యాపీ బర్త్డే టు యు అండ్ ప్రభు రమ్య. మీరు సిస్టర్ శాంతి గురించి గొప్ప రోజు ఇది. మీరు ఆమె ఎదిగారు, ఆమె ప్రత్యేక ఆశీర్వాదాలు లభించాలని ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ ఉద్దేశంతో భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి వెలుగుకి ప్రవహించినది. జీవముటైన దేవా, ఎడతెగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. 10th క్లాస్ మరియు SSC ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కోసం పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవప్రసాదం చేతన మరియమ్మ వందనీయుల వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. నేను మర్చిపోయాను అనుకుంటున్నాను. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు జీవరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు జీవరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు జీవరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. విశ్వాసంగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలనై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కల్వారి ప్రేమను తలంచే 40 రోజులు ప్రత్యేకంగా మనందరినీ దేవుని ఆశీర్వాదం కురిపించమని ప్రార్థించుకుంటూ అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనీ తోటలో వచ్చి, నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకుని వచ్చు వరకు మీరు ఇక్కడే కూర్చుండు అని పలికి వారితో చెప్పెను. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది. మీరు ఇచ్చటనే ఉండి నాతో జాగరణ చేసు అని పలికెను. Jesus in Garden of Gethsemane, he went through agony in the garden
He told the disciples to pray for him. We read that in Matthew 26:37-38. ఆవేదనను తలచి ఈ పాటను పాడి మీ ఆవేదన చెమట రక్తముగా మారిపోయే పరిస్థితులను ప్రవణకరించి ప్రేమ పాడు. రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణం ద్వారా 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 నిత్య పితా మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముళ్ళ కిరీటం మారి ఆయన శిరస్సుపై పెట్టిరి. అది మన మూడవ గుడిలో ధ్యానించబోయే విషయం. దానికి ముందు యేసు ప్రభుని మన కోసం శాపగ్రస్తుడుగా తండ్రి దేవుడు సిలువలో మరణించడానికి అనుమతించెను. గలాతీయులు 3:13 చెప్తుంది, పాపమే ఎరుగని వ్యక్తి శాపగ్రస్తుడై సిలువలో వేలాడుతున్నాడు. Jesus took upon himself all our curses on the cross and he became a curse for us. అందువలన మన శాపాలు ఈరోజు తొలగిపోవుగాక. All our curses are broken. ప్రత్యేక తెలుగులో పాల్గొని వెళ్తున్న ప్రతి బిడ్డకు
ఇది జరుగునుగాక. శుక్రవార ప్రార్థనలలో పాల్గొని వెళ్ళిన ప్రతి బిడ్డకు ఇది జరుగునుగాక. ఆదివారానికి రాబోతున్న ప్రతి బిడ్డకు ఇది జరుగునుగాక. భక్తితో పాడుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా 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 నిత్యపితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇలా ఎవరు మానవులు చేయలేరు, దైవత్వం చేయగలుగుతారు. ముళ్ళ కిరీటం, కొరడాల దెబ్బలు, ముఖంపై ఉమ్మి వేయడం, దెబ్బలు పొంది కింద పడి లేవడం. ఈ పరిస్థితిలో కొందరు స్త్రీలు ఏడుస్తుంటే వాళ్ళు వెనుక తిరిగి యేసు ప్రభువు పలికిన మాట ఇది. అప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన వెంబడించిరి. అందుకు కొందరు స్త్రీలు కావున వాళ్ళు ఆయన కొరకు బాధపడుచు విలపించి చుండిరి. వారిని చూచి యేసు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని చెప్పాడు. Luke 23:28. Jesus went through such excruciating pain. One side crown of thorns, another side lashes, another side all kinds of humiliation when unable to get up. That moment the ladies, women of Jerusalem cried, wept bitterly. Jesus looked at them and said, Luke 23:28, don't weep for me, weep for yourself and your children. ఈరోజు ముళ్ళు లాంటి సమస్యలు ఉన్నారా? ముళ్ళ కిరీటం ధరించి మన ముందుగా వెళ్తున్న యేసయ్య వైపు చూస్తూ యెరూషలేము స్త్రీలను ఓదార్చినట్టు మమ్మల్ని ఓదార్చమని భక్తితో పాడదాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. అనేక విపత్తుల యాక్సిడెంట్లు జరుగుతున్న భద్రంగా కాపాడుతున్న దేవుని వైపు ఈరోజు చేసే భాగ్యం. ఈరోజు WLS ఒకటి DBS ప్రసాదం, ఇంకొక సైడు జూబిలీ సిలువ చూసుకుంటూ మీ కుటుంబం మొత్తాన్ని వారందరి దేవుడు కాపాడి ప్రార్థించండి. WLS pray for it as Eucharist is exposed and the Jubilee cross with us. Look at the cross, look at the Eucharist and offer your family for protection. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములలో ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను నిత్యపితగా జీవింప భాగ్యము దయచేయండి. ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా మృగమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఈ దినము శుక్రవార ప్రార్థనలో తెలుగు పాల్గొని ఇంటికి వెళ్తున్న బిడ్డలందరినీ DMI 24/7 గురువును సకల కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా సెండ్ ఫౌస్టినా రోజు పాపాలు పెరుగుతున్నాయి, కానీ దేవుడు ఇంకా మనం ప్రేమిస్తున్నాడని గుర్తే 31వ అధ్యాయం 3 ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేలులారా, శాశ్వత ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించితిని, ఇప్పుడు మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించుదును ప్రవచించుచున్నాడు. The sin is increasing and people have become so cold towards the love of God. మనీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఆస్తి సంపదలు, తర్వాత సెల్ ఫోన్స్, ఇవన్నిటికీ చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. అయినా దేవుడు శిక్షించాడు. కారణం శిక్ష అంటే ఆయనకి తెలియదు.
శిక్షణ ఆయన అనుభవించి శాశ్వత ప్రేమ. The Lord will never punish us. He is not a punishing God. He is with an everlasting love. Everlasting love. Jeremiah 31:3. దీనిని పాటగా పాడి దేవుని ప్రేమను చవిచూచి హృదయం పొంగి దేవునికి స్తోత్రం చెల్లించే పాట ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాం. ఇది తమిళ పాట చివరిగా పాడి స్తుతించి ఆరాధించుటకు సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణ ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మన నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 10th class SSC exams ఇవన్నీ జరుగుతున్నాయి. రోజు ఉదయం ఒకటే ఫోన్ కాల్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ రిసెప్షన్లో అందరిని గురించి ఈ గురువులలో ప్రతి ప్రార్థిస్తాం. భయపడకుండా పిల్లలు మంచిగా ఉండేటట్టు మంచి తపస్కాలంలో పరీక్షలు జరుగుతున్నాయి. యేసు పరీక్షలు గెలిచిన కాలం ఇది. The Lord won over every test of his life. We pray for all those writing the exam, SSC, 10th class exams and all. We pray for them in a special way. Much more than ముందుగానే క్యాలెండర్ మార్క్ చేసుకోవాలి. అందరి ఈస్టర్ తర్వాత పండుగలన్నీ అయిపోతుంటారు. కానీ మన పండుగ ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం. ఈస్టర్ వెంటనే ముందుకు రావాలి. ఈ పండుగ కారుణ్య పండుగ. అది ఏప్రిల్ 27వ తారీఖున ఈ స్థలంలో ప్రారంభమవుతుంది. నేను ఆల్రెడీ గురువులందరినీ చాలా మందిని మీకు పాపస్ని వినడానికి రమ్మన్నాను. ఆదివారమైనా మీకు తెలుసా, ఆ రోజు మంచి పాపస్ని చేసుకుని పరలోక తల్లిదండ్రులన్నీ ఓపెన్ చేస్తాడు దేవుడు. దేవుడిచ్చిన వాగ్దానం కరుణామయుని ప్రార్థన. మీకు తెలుసు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరుణ చెప్పేవాళ్ళు
DMI 24/7 మరి ప్రజలు ఆ పండుగకి తరలి వస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది కరోనా లేని బ్రతకలేమని. అందుకే డైరీలో మార్క్ చేసుకోండి. ఏప్రిల్ 27 ఉదయం 9:30 ఉండాలి. పాప సంగరణకి లోపల స్థలం ఉంటుంది మీకు. Please note 27th of April. I am well lot of time mentioning to you so that you mark in your diary. For many people, Easter everything is over. For us, it's not over. Mercy of God is celebrated the next week of Easter. That is 27th April, 9:30 onwards. You have to be here. We make arrangement for your confession. For the floodgates to open from heaven. It's a beautiful day. భక్తితో ప్రార్థించుకోండి. నేను ముందు చెప్పినట్టు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఈ 3 రోజులు సతనపల్లిలో సాయం సమయం 7 నుంచి 11 గంటల వరకు వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడ నుంచి మనం బృందం వస్తున్నాం. మీరు ప్రార్థించి ఆ ఏరియాలో వాళ్ళందరికీ తెలియజేయండి. వెడ్నెస్డే ఈవినింగ్, థర్స్డే, ఫ్రైడే 3 days 7 to 11 night evening we will have special healing and relented convention in Santanapalli. Please ask all the people to come. DMI 24/7 group ఆ ఏరియాలో ఉంటే ఎవరైనా సర్టిఫికేట్ పొందుకోవాలంటే మీరు రావాలంటే చివరి వరకు చెప్పి మన ఇక్కడ 550 మంది కంటే ఎక్కువగా తెలుగుకోవడానికి వచ్చారు. వాళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళందరి కోసం కావాల్సిన దయచేయమని పూజ ముగించుకుని వెళ్ళే టైంలో వారందరినీ దేవుడు సంతోషంగా పారాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. అందరి కోసం ప్రార్థిస్తాం. 2 చేతులను చాచిన జూబిలీ సిలువ వైపు చూడండి ఒకసారి. He is stretching out his hand. He is blessing you. He is telling you come inside, come inside. రండి లోపలికి రండి. నా హృదయ లోపలికి రండి పిలుస్తున్నాను. జూబిలీ సిలువ దానితో రోజు సిలువలో ఆశీర్వాదం ఉంది. 30 రోజులే దగ్గరికి వస్తుంది. మనము సిలువ మన నుంచి వేరే వెళ్ళిపోతుంది. ఆ లోపల అవకాశం సద్వినియోగం చేసుకోండి. చూస్తున్నా చాలా మంది వీక్షిస్తున్నారు లైవ్లో. తర్వాత కొన్ని వేల సంఖ్యలో ఈ రోజు ఊహించని రీతిలో మీ అందరినీ దేవుడు దీవించగాక. చూడండి వాళ్ళకి లింక్ మీరు పంపాలి. ఎందుకంటే ఈ లింక్లో ఉంటే బయట ఉన్న లింక్, శాపం అనే లింక్, ఈ లోకంలో యాక్సిడెంట్ లింక్ నుండి మనం తప్పించుకుంటాం. ప్రజలు సహకరించండి ప్లీజ్. ప్లీజ్ నోట్ the Lord is stretching out his hand and inviting you. Isaiah 65:2. యెషయా 65:2. చివరి గుర్తు ఈ రోజు కావడం లేదు. మనం ముగిస్తూ ఉన్నాం. భక్తితో ప్రార్థించి ఆశతో ముగిస్తాం. నీ కల్వరి ప్రేమను తలచినప్పుడెల్లా హృదయో పొంగునయ్యా, నాకు ఆనంద బాష్పాయ ఉన్నైనకు బోదెలా నిజమగిరుదయ్యా, నంది పేరుదయ్యా, గాయాల హస్తాలతో రక్తం కారుదే ఇప్పుడు స్వస్థతలు ఆటోమేటిక్గా జరుగుతాయి. చచ్చిపోయినటువంటి ఆత్మ ఒక కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ కుటుంబాన్ని దేవుడు ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాడు. నాగలక్ష్మి అనే వ్యక్తిని దేవుడు ఇప్పుడు నీ కోరుకున్న త్వరలోనే నెరవేరబోతున్నారు. యూరినరీ ఇన్ఫెక్షన్తో ఈ వాతావరణం మారుతున్న రకరకాల రోగాలతో ఉన్నవారు ఇప్పుడు యేసు రక్తంలో ప్రవహిస్తున్నారు. భక్తితో చివరి గురించి చెప్పి ఆశీర్వాదం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం మాపబడిన వచ్చిన రోగాల మీదను ఉన్నటువంటి ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగుబడడానికి వచ్చినటువంటి
550 మంది కంటే ఎక్కువ ప్రజల మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఇక్కడ జరగబోయే వాక్య పరిచర్యలో స్వస్థత వస్తున్న వారి మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సతనపల్లిలో బుధవారం జరుగుతున్న ప్రోగ్రాం మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొండపల్లిలో తర్వాత జరగబోతున్న ప్రోగ్రాం మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏప్రిల్ నెలలో కోయంబత్తూరులో జరుగుతున్న ప్రోగ్రాం మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1440 రోజులుగా మాత్రబడిన ప్రజలందరి మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే రోమన్ దేశాల మీద దయగా ఉండడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముఖ్యంగా జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మీ మీద దయగా ఉండడి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మోకరించండి. ముందే చెప్పాను డబుల్ బ్లెస్సింగ్ అని, రెండెంతల దీవెనలని. As I told you, double blessing, one with the Jubilee cross and another with the Eucharist. మొదటిగా జూబిలీ సిలువ ద్వారా, రెండవదిగా దివ్య సప్రసాద ఆశీర్వాదం. ప్రభువు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఈ జూబిలీ సంవత్సరం ద్వారా సదా సర్వదా పితా పుత్ర పరిశుద్ధాత్మ ఆశీర్వాదంతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అద్భుతాలు చేసి ఆయన నామమున గౌరవార్థం సాక్షులుగా మిమ్మల్ని దీవించుగాక. Through the Jubilee cross, may the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever. దివ్య సప్రసాదాలలో పాల్గొని అందరికీ దీవెనలు దయచేసి పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని సాక్షి చెప్పే రీతిలో మీ కుటుంబాన్ని దీవించుగాక. May the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you this Friday. May the grace from this holy cross, from this holy Eucharist, from the holy picture of divine mercy come upon you and remain with you forever and ever. Terima kasih.